ఈసారి మనకు పంట పండాలన్నా మన పశువులకి గడ్డి రావాలన్నా ఈ పద్ధతిలో పంట పెట్టుకోవాలా. ఈ పద్ధతిలో పంట అంటే ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఆముదము, అనుములు, అలసందలు, కందులు, గోరుచిక్కుడు, సజ్జలు, ఇవి మనకు 6 ప్రధాన పంటలు ఉన్నాయి. ఈ 6 ప్రధాన పంటలు మామూలుగా వేస్తే పండవు. మనకుండే నేలలో ఇప్పుడు భూసారం సరిగ్గా లేదు. పడిన వాన తేమ 5 రోజులు మించి నిలబడదు. తేమ నెల రోజులు నిలబడల్లా, 50 రోజుల వరకు పంట బతకల్లా. అంటే దీన్ని ఏం చేసినామంటే ఇక్కడ ఆవు పేడను మనం బెల్లము, శనగపిండి వేసి మాగబెట్టాం. ఇదేనండి, ఇది పౌడర్. ఇది మనం పేడతో చేసిన పౌడర్. ఇది పేడ మన దేశీయ ఆవు పేడలో ఏం చేస్తామంటే బెల్లము, శనగపిండి, గోమూత్రం, ఆడే నిలబెడతారు, గోమూత్రము, అవి కలిపి మనము మాగబెడతాం. 8 దినాలు మాగబెట్టినాక అది ఎండిపోతుంది. ఎండిపోయింది మనకు ఇట్లా పౌడర్ చేసి పిండి చేసి జల్లెడ పడతాం. జల్లెడ దీన్ని బట్టి తర్వాత బంకమట్టి, మనకు బంకమట్టి అంతా కూడా మనం ఏం చేస్తామంటే బాగా నల్లగొట్టి జల్లెడ పడతాం. జల్లెడ అంటే మన మామూలు జల్లెడు కాదు, అత్తరసాలు చేస్తాం కదా, కజ్జాలు అంటాం బియ్యంతో చేసేది. ఆ జల్లెడితో పట్టాలా లేదా గుడ్డుతో పట్టాలా. ఇది చాలా నున్నగా రావాలి. మనం గోధుమ పిండి, సద్దపిండి, జొన్నపిండి లాగా కాకుండా ఈ పిండి ఇంకా నున్నగా రావాలి. అట్లా ఇది బంకమట్టి పట్టుతుంది. ఇంకా ఇది బూడిద. ఇవి ఆ విత్తనానికి గోళీలు చేస్తాం. గోళీలు చేసేటప్పుడు మొదట ఏం చేస్తామంటే ఇది బీజామృతం అంటారు. దీన్ని ఎట్లా తయారు చేస్తామంటే రేపూట సంతకాడ మనము ఒక 20 కిలోలు, ఒక 5 కిలోలు 20 లీటర్ నీటిలో దీన్ని నానబెడతాం. పేడను, పచ్చి పేడ, ఫ్రెష్గా ఉండే పేడను నానబెట్టి పద్దన్నే దాన్ని బాగా మనం పిసికి రసం తీస్తాం. ఆ రసమే ఇది. దీంట్లో కొద్దిగా చున్నం, మనం తినే చున్నం ఉంది కదా, చిటికెడు చున్నం కలుపుతాం. ఇట్లా కలిపి ఇవి రెడీకి చేసుకొని ఈ విత్తనాలు తీసుకుంటాం. ఇలా విత్తనాలు తీసుకుంటాం. మనం ఈ పంటకు విత్తనాలు ఎలా తీసుకుంటామంటే ఎకరాకు సద్దలు ఎన్ని వేస్తామో అన్ని విత్తనాలు తీసుకుంటాం. అలాగే గోరుచిక్కుడు ఎకరానికి ఎన్ని విత్తనాలు కావాలో అన్ని తీసుకుంటాం. అంటే అర్థం ఏమి, 1.5 కిలో. ఆ గోరుచిక్కుడు 4 కిలోలు విత్తనం, కంది 2 కిలోలు, అలసందలు 4 కిలోలు, అనుములు 4 కిలోలు, ఆ ఆముదం వచ్చి 2 కిలోలు. ఆ విత్తనాలు తీసుకొని ఒక్కొక్క విత్తనాన్ని మనం ఏం చేస్తామంటే మొదట బీజామృతంతో ఇవి 6 రకాల పంటలు. వీటితో పాటు ఇవి 25 రకాలు ఉంటాయి దీంట్లో. ఇవన్నీ దేనికి 25 రకాలంటే భూమి లోపల సూక్ష్మజీవులు ఉంటాయి. అన్ని రకాల సూక్ష్మజీవులకి తిండి కావాలా. పొలానికి కూడా పురుగులు వస్తాయి. పొలం మందే కాదు, పురుగులు ఉండే చోట మనం పోయి సేద్యం చేస్తాం కాబట్టి వాటిని చంపకూడదు. వాటికి కూడా అన్నం పెట్టాలంటే 25 రకాలు ఒక 5% మేము పెడుతున్నాం. మేము ఈ విత్తనాలు పెట్టేస్తే మన పొలానికి, మన పంట తినేకి వచ్చే పురుగులన్నిటికీ తిండి. ఈ తిండి అవి తిని వాటి పిల్లల్ని అవి పెంచుకొని హాయిగా ఉంటాయి మన చేనులో. మన పంట జోలికి రావు. మన పంట జోలికి ఎందుకు రావు అంటే ఇవన్నీ కలుపుతూ ఉన్నాం కాబట్టి మన పంట చాలా క్వాలిటీ ఉంటుంది. తినలేవు, వీటిని తింటాయి. ఇప్పుడు మన పురుగు మందులు, కషాయాలు కూడా వాడాల్సిన పనిలే. చాలా మంది కషాయాలు వాడతారు, అది కూడా విషయమే. పురుగు మందులు విషయమే, అవన్నీ వాడడం. కాబట్టి ఇవి ప్లస్ ఇవన్నీ మనము గుళికలు చేసి
మనము గొర్రు ద్వారా విత్తనం వేస్తాం. విత్తనం వేసేటప్పుడు విత్తనంతో పాటు గంజామృతం పౌడర్ కూడా వేస్తాం. ఏది విత్తనంలో మనం ఇంతకుముందు ఎరువులు వేస్తా అంటే డిఏపి కాంప్లెక్స్ లాగా మనం వేస్తాం. అది గాన వేస్తే నేలలో ఉండన్నా మాట్లాడు, నేలలో సూక్ష్మజీవులు పెరిగి నేల మెత్తగా అవుతుంది. రెండవది ఏంటంటే వానపాములు భూమి అడుగులో ఉంటాయి. ఈ పేడ వాసన చూసినాయంటే ఈ వానపాములన్నీ పైకి వచ్చి 10 రోజుల లోపల పిల్లలు పెట్టి నేలను మెత్తగా దున్నుతాయి. చాలా మంది ఈ పద్ధతి చేసే వాళ్ళు దున్నాల్సిన అవసరం భవిష్యత్తులో రాదు. నేల అంతా మెత్తగా అయిపోయింది. ఎంత పెద్ద వాన పడినా నీరంతా భూమిలోకి ఇంకుతారు. ఒకటి ఈ తేమ ఆరకుండా ఈ పంటలు ఉంటాయి. అన్ని పంటలు మీరు అనుభవం చూశారు కదా, పొద వస్తారు. ఆ పొద ఉండడం వల్ల ఎండ నేలకు తగలదు, నీరు ఆవిరి కాదు, తేమ అంతా ఆవిరి కాకుండా ఉంటుంది, పదును పట్టుకుంటుంది. మామూలుగా అయితే 5 రోజులు పట్టుకునే పదును మన నెల వరకు పదును పట్టుకుంటుంది. నెలకు చిన్నపాటి వర్షం వచ్చినా పంట తట్టుకుంటుంది. లేదా మనము ట్రాక్టర్తో ఒకసారి ట్యాంకర్తో నీళ్ళు ఇచ్చినా పంట చేతికి వస్తుంది. ఈసారి కరువు వస్తుంది. అందుకని ఈ ఉపాయం చేసి అందరు రైతులకు పంట రావాల. ఇవి 2 రకాలు. ఇవి మనము 70 రోజులు, 80 రోజులు, 90 రోజులకు చేతికి వచ్చే పంటలు. 70-80 కాదు, ఏడాది అంతా బతుకుతాయి ఇవి. ఈ పంటలు ఈ పద్ధతిలో ఏడాది అంతా బతుకుతాయి. మే వరకు పంట చేతికి వస్తాయి. కంది 2వ పంట మేలో వస్తాయి. కనుములు, ఆముదము, ఈ కందులు, ఈ గోరుచిక్కుడు 10 నెలలు వస్తాయి. కాబట్టి మనకు పంట గ్యారెంటీగా వస్తుంది. ఈ పంట అన్ని పంటలు ఉండడం వల్ల పండుతాయి. లేదు పశువులు గడ్డి కావాలనుకుంటే 70 రోజులప్పుడు పుస్తా కాంత మీద ఉన్నప్పుడు, ఈ సజ్జా పొట్ట మీద ఉన్నప్పుడు మీరు కోసి వాడేసుకుంటే పశువులకి మేతగా పనికొస్తారు. అందుకని పశువులకు మేతకు భయపడాల్సిన పని లేదు. రైతు ఈసారి తక్కువ వర్షాలకు కూడా పండే విధానం ఇది. పండళ్ళు కాబట్టి ఇలాంటి పద్ధతి చేసినాం. ఇది గ్యారెంటీగా వస్తుంది. ఇది 2 రకాలు. తక్కువ వర్షం పడినా పడుతాయి. ఒక్కోసారి మనకు పెద్దవాన్లు పడుతున్నాయి, వంకలు వాళ్ళు పోయే వాన. అట్లా పెద్దవాన్లు పడినప్పుడు నేలలో పైపొర, సారవంతమైన పైపొర అంతా కూడా పట్టుకుపోతా ఉంది. పంట ఉండడం వల్ల మనకు ఇది నేల కోతకు గురి కాదు. ఆ నీళ్ళన్నీ భూమిలోకి ఈ వానపాములు పెట్టిన బొరియల్లో ఇంకుతాయి. అందుకని మనకు ఇలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసినాక మీకు ఏప్రిల్, మే, మార్చి నెలలో కూడా పంట నేల మీద ఉంటే నేల శాశ్వతంగా మనకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ పద్ధతి చేసిన తర్వాత మీకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చు. మీకు కంటిన్యూగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నెలకు ఒక తడి నీళ్ళు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే 3 రోజులు 5 రోజులకు నీళ్ళు ఇస్తున్నాం. డ్రిప్ అయితే కంటిన్యూగా ఇస్తున్నాం. అందుకని అవసరం లేకుండా మీకు పంటలు పడుతాయి. చాలా మంచి జరుగుతుంది. ఏ పంట పండిస్తారు మీ పొలంలో? పార్వతి కదా, పార్వతి తన పొలంలో మంచిగా ఎంత డబ్బులు తీసుకున్నావు పార్వతి గారు చెప్పండి.